పడక గదిలో మగవాళ్ళ సామర్థ్యం పెరగాలంటే ఆడవాళ్ళు ఇలా చేయాలి. ఆడవాళ్ళు చేసే తప్పేంటంటే, వాళ్ళు వెళ్తారు. క్రీడ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, అంటే శృంగారంలో ఎప్పుడైతే కలవాలనుకుంటారో, పెద్ద తప్పు వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళు నీట్‌నెస్ ఉండదు. అసలు వాళ్ళు తయారవ్వరు. వాళ్ళు రెడీ అవ్వాలి. ఇప్పుడు పెళ్ళైనప్పుడు పెళ్లి కూతురు ఎలా ఉంటుంది తయారై మంచిగా, అబ్బాయి అట్రాక్ట్ అవుతాడు. ఇది నేచురల్. అంత ఎక్స్‌ట్రీమ్ గాకుండా గానీ తయారవ్వాలి. ఫస్ట్ మీరు మంచి క్లోథింగ్స్ ఏసుకోండి, తయారవ్వండి, అతని కొరకు మేకప్ వేయండి. ఇవన్నీ ఉంటాయి. కొంచెం రెడీ అవ్వాలి. ఒక్క విషయం. దీంతో అతను అట్రాక్ట్ అవుతాడు డెఫినెట్‌లీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లవ్ బాండింగ్ ఏదైతే ఉంటుందో ఇద్దరి మధ్యలో అది ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అలా మీరు ఎప్పుడైతే అట్రాక్ట్ అవుతారో అది ఫస్ట్ స్టెప్. దాని తర్వాత టెన్షన్స్ వదిలేయండి. గొడవలు పెట్టుకోకండి. బయటి గొడవలు ఇప్పటివరకు అయిన గొడవలు అన్నీ వదిలేయండి. కమ్యూనికేషన్ పెట్టండి. డిస్కషన్ ఏదైనా సరే ఉట్టి అవుతే ఓన్లీ ఇదే అవ్వాలి. అంటే శృంగారం గురించే మాట్లాడాలి. నువ్వు ఇలా ఉన్నావు, అలా ఉన్నావు, నువ్వు అలా ఉండే, ఇలా ఉండే ఈ మాటలు మాట్లాడుతూ కళ్ళలో కళ్ళేసి చూసి దాని తర్వాత నెక్స్ట్ వస్తుంది టచ్. చాలా మంచిదిది. టచ్ అమ్మాయి యూజువల్లీ ఏం చేస్తున్నారంటే వీళ్ళు అమ్మాయిలు పడుకుంటారు. అబ్బాయి రెస్పాన్సిబిలిటీ అని వదిలేస్తున్నారు. అబ్బాయి వెళ్ళి చాలా అంటే శ్రమ పడిన తర్వాత కూడా అతనికి ఎరెక్షన్స్ రావట్లేదు. మంచిగుండే కానీ రావట్లేదు. ముందు వస్తుండే సార్ నాకు పెళ్ళైన తర్వాత 1 ఇయర్, 2 ఇయర్స్ వరకైతే విపరీతమైన అట్రాక్షన్ ఉండే. ఇప్పుడు రావట్లేదు సార్. కొంతమంది చెప్తారు సార్ ఇంట్లో చాలా ఇబ్బందవుతుంది సార్. రావట్లేదు అసలు ఎరెక్షన్. అదే బయటికెళ్తే గర్ల్‌ఫ్రెండ్ దగ్గర చాలా వస్తుంది. ఎందుకొస్తుంది ఇదంతా? ఎందుకంటే అక్కడ అతను ఫిట్ ఇక్కడ అర్థం చేసుకోండి మీరు. అక్కడ చేయగలుగుతున్నాడు, ఇక్కడ లేదంటే ఇక్కడ ఏదో తప్పుంది, ఇక్కడ ఏదో లోపముంది. అతని మైండ్‌లో అది కూర్చుంది. అది తీయాలి. ఇప్పుడు మీ బాధ్యత గూడా. అంటే నేను చెప్పేది స్త్రీలకు ఎవరైతే ఇగ్నోర్ చేస్తున్నారో, ఇవన్నీ ఎవరైతే ఈ మిస్టేక్స్ చేస్తున్నారో వాళ్ళ కొరకు. వాళ్ళు ఈ వీడియో మొత్తం వినండి. విన్న తర్వాత మీకు క్లియర్ అవుతుంది. మీరు ఏవేవి తప్పులు చేస్తున్నారో. అవి చేయకండి. మీరు చూడండి ఎలా మీ శృంగారం ఎలా అంటే మీ లైఫ్ చాలా మంచిగా అయిపోతుంది. సో, ఫస్ట్ మీరు తయారవ్వాలి. మంచిగా రెడీ అవ్వాలి. మేకప్ అవ్వాలి. మంచిగా కనపడాలి అబ్బాయికి. మంచి నీట్ క్లోథింగ్స్ తీసుకోండి. అంటే శృంగారం కంటే ముందు స్నానం చేయండి ఫస్ట్. మంచిగా ఉండండి. హెల్తీగా ఉండండి. సెకండ్ వచ్చేసి మీకు అంటే టచ్. ఏది డిస్కస్ చేసుకోకూడదు. టచింగ్స్ అంటే చేసి చూడడము, కళ్ళేసి చూడడము, ఏదైనా అంటే దాని గురించే మాట్లాడడం. థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే అమ్మాయి ఒకవేళ స్టార్ట్ చేస్తే అబ్బాయి చాలా ఇష్టపడతాడు. అబ్బాయి ఎలాగైనా ముందుకొస్తాడు, చేయబట్టుకుంటాడు, కిస్ చేస్తాడు, ఏదో ఒకటి ఉంటుంది. అమ్మాయి కూడా అలాగే చేయాలి. ఏ ఏ పాయింట్స్ అమ్మాయిలో ఉన్నాయి, అబ్బాయి టచ్ చేయాలని మనం చాలా సార్లు చూసాము. కానీ అమ్మాయిలు కూడా ఒకవేళ వచ్చి చేస్తే అబ్బాయిలకు ఏ మెడిసిన్ అవసరం లేదు. నా మెడిసిన్ కూడా అవసరం లేదు. అలాగే వాళ్లకు విపరీతమైన ఎరెక్షన్స్ వచ్చేస్తాయి. ఇక్కడ ఇటు మీరు టచ్ చేస్తారు, ఇటు మీరు అతనితో ప్లే చేస్తారు, ఆట ఆడతారు అతనితో, అంటే కిస్ చేయడం ఏదో చేస్తారు, అప్పుడు అక్కడ ఎరెక్షన్స్ వస్తాయి. అది నేచురల్. అది అమ్మాయి మీద కూడా ఉంటుంది. కొంతమంది ఏం చెప్తారు, మేము చేస్తున్నాం కానీ రావట్లేదు సార్ ఆయనకంటే, మీరు ఆ ప్యాషన్తో చేయట్లేదు. అది కనెక్టెడ్ పెట్టండి. అది చేయండి. ఎందుకంటే అది వదలకూడదు. ఒకసారి చేయకపోతే ఓకే, నో ప్రాబ్లమ్. మళ్ళీ ఒకసారి చేయండి. నిదానంగా మెల్లిమెల్లిగా వస్తుంది. సో, ఇది ఎక్కడ టచ్ చేయాలి అమ్మాయిలు అంటే, అమ్మాయిలు అతనికి చాలా ఇష్టమైనది అబ్బాయిలకి ఏముంటుందంటే నార్మల్లీ మీకు తెలుసా, అందరూ ఏమనుకుంటారు, అంగం దగ్గరనే పోతే అతనికి అంటే అంగము సక్ చేస్తే నోట్లో చేసుకుంటేనే అతనికి ఆనందం వస్తుంది అదేదో అనుకుంటారు. అలా కాదు. చిన్న చిన్న విషయాలు వాళ్ళకు కూడా అబ్బాయిలకు కూడా ఇష్టం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిప్పుల్ ఏరియా ఉంది. అబ్బాయిలకు ఒకవేళ అక్కడ అమ్మాయిలు కూడా అంటే కిస్ చేస్తే, సక్ చేస్తే అతనికి కూడా చాలా అంటే ఎరెక్షన్స్ వస్తాయి అన్నమాట. అంటే మూడ్ వస్తుంది అక్కడ. అక్కడ అతనికి వైబ్రేషన్స్ కూడా వస్తాయి. ఎందుకంటే ఇట్ ఈస్ రిలేటెడ్. అక్కడ కూడా అతనికి కూడా హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో, అలాగే నెక్ రీజియన్‌లో అమ్మాయి ఒకవేళ కిస్ చేస్తే అతనికి కూడా ఒక రకమైన ఆనందం వస్తుంది. మూడ్‌లో అతను కూడా వస్తాడు. ఈవెన్ వీప్ పైన అబ్బాయికి కూడా కిస్ చేస్తూ కింది వరకు వస్తే అతనికి కూడా మంచిగా అంటే ఎరెక్షన్స్ వస్తాయి.
వీపు దగ్గర నుంచి ఒకవేళ అమ్మాయి చిన్న చిన్న విషయాలు కిస్ చేసుకుంటూ అంటే గోర్లుంటే అక్కడ నుంచి కిందకి గీక్కుంటూ అలా కిస్ చేస్తూ మీరు కొంచెం అంటే అక్కడ ఆహ్, కొంచెమైనా టైం గడపాలి. జస్ట్ వెళ్ళడం, జస్ట్ పడుకోవడం, అతనొచ్చి చేయడం, పోవడం ఇది ఏంటండి? ఇది అసలు దీని వల్లనే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎంతోమంది అసలు ఎరెక్షన్స్ రావట్లేదని మళ్ళీ వెళ్ళడం, బ్లూ టాబ్లెట్స్, వైగ్రా టాబ్లెట్స్ ఏవేవో చాక్లెట్స్ ఎళ్తున్నాయి. అవి వాడకుండా వాళ్ళు చేయలేకపోతున్నారు. అంటే మీలో ఉండాలే, స్త్రీలో ఉండాలి, అమ్మాయిలో ఉండాలి. అమ్మాయిలో అంటే ఒక పవర్ ఉంటుంది. ఆమె డెఫినెట్‌లీ అబ్బాయికి రెడీ చేయగలుగుతుంది. ఈ టిప్స్ వాడి చూడండి. మీరు ఏ రోజు చేసినా, ఆ రోజు నేను ఇది మొదటి రాత్రి అని చేయండి. మీకు ఎలా రాదో చూద్దాం. అంతేగాని మీరేం చేస్తారు, అసలు మర్చిపోతారు, అసలు ఇవన్నీ పాటించరు, అసలు కేర్ చేయరు, ఏదో చేయాలి గదా! అని చేసేస్తారు. పిల్లలుంటారు, జాయింట్ ఫ్యామిలీ ఉంటుంది. అక్కడ ఇబ్బందులున్నాయి నేను అర్థం చేసుకుంటాను. కానీ అయినా గాని మీరు టైం తీసి డెఫినెట్‌లీ చేయాలే. ఇప్పుడు నాకొక పేషెంట్ అన్నాడు, "ఏంటి సార్ మీరంటున్నారు బెడ్‌రూమ్ సెపరేట్ ఉండాలి, సపోర్ట్ రావద్దు." మాది పల్లెటూరు, చిన్న ఇల్లుంది. అక్కడ గుడిసె ఉంది. అక్కడ వాళ్ళు బయటున్నారు, పిల్లలున్నారు. ఇక్కడ లోపల మాకు టైమే దొరకదన్నారు. కరెక్టే అదంతా నేను రెస్పెక్ట్ ఇస్తాను. కానీ ఏందంటే దీంట్లో గూడా మీరు ఏదో ఒకటి కొంచెం టైం తీసుకొని, ఏదో ఒకటి మీరు ఒకవేళ మీకు మీరు టైం ఇచ్చుకుంటే బాగుంటుంది. ఇంకేంటంటే మీరు ఇప్పుడు నడుము కింద భాగంలో కూడా కిస్ చేస్తే, అలాగే స్క్రూటల్ అంటే బాల్స్ ఉంటాయి కదా! కొంతమందికి అక్కడ కూడా కిస్ చేస్తే మంచిగుంటుంది. అలాగే అంగము ఓరల్ సెక్స్ ఒకవేళ మీకు ఇష్టం ఉంటే, మీ పార్ట్నర్‌కి ఇష్టం ఉంటే మీరు చేయొచ్చు. కానీ నీట్ హైజీన్ పెట్టాలి. ఎందుకంటే అక్కడ కడుక్కోరు. చాలామందికి ఫోర్ స్కిన్ ఉంటుంది. అది వెనక్కెళ్ళదు. అక్కడే ఉంటుంది. అక్కడ ఒక డ్రాప్ యూరిన్ డ్రాప్ ఉంటే కూడా బ్యాక్టీరియా ఉంటుందక్కడ. అది నోట్లో తీసుకుంటే మళ్ళీ ఆ బ్యాక్టీరియా పోయే ఛాన్సెస్ ఉంటాయి. అవన్నీ కడుక్కొని నీట్ హైజీన్ మంచిగా మెయింటైన్ చేసుకొని మీరు ఓరల్ గూడా చేయొచ్చు. అలాగే మీరు అంటే ఆహ్, దాని తర్వాత థై రీజియన్‌లో అబ్బాయిలకు గూడా చాలా అంటే ఇష్టం వాళ్ళకు. అంటే ఫీట్ లోవర్ లింబ్స్ కూడా మీరు కిస్ చేయొచ్చు. అక్కడ కూడా టచ్ చేయొచ్చు. ఇవన్నీ అబ్బాయిలకు చేసి మోస్ట్ ఇంపార్టెంట్ మూడ్ మంచిగా పెట్టాలి. మంచి మాటలు మాట్లాడాలి. ఇదంతా ఫోర్ ప్లేలో వస్తుంది. ఫోర్ ప్లే ఎప్పుడైనా సరే అబ్బాయే చేయాలన్నట్టు కాదు. అమ్మాయిలు కూడా చేయొచ్చు. అమ్మాయిలు సపోర్ట్ చేయాలి అబ్బాయిలకు. ఎందుకంటే అమ్మాయిలకు ఏది లేదు. ఉట్టిగా తడి వస్తే చాలు. అమ్మాయిలు ఎంజాయ్ చేయొచ్చు. అమ్మాయిలకు తడి రాకపోతే ఏదో ఒకటి లూబ్రికెంట్ యూజ్ చేస్తారు. అది మెల్లిమెల్లిగా వచ్చేస్తుంది. కానీ అబ్బాయిలకు చాలా కష్టం. అంగం లేచి నిలబడాలంటే అది చాలా కష్టం. ఒకవేళ ప్రాబ్లమ్ ఉంటే. లేకపోతే అంతే ఈజీగా అది దన్ 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 అంగం అంటే లేసిపోతుంది. సో, అంగం గట్టిగా పడాలంటే అంత ఈజీగా గాదు. అమ్మాయికి ఎలా తడి వస్తుంది అంత ఈజీ గాదు. అంగం చాలా డిఫికల్టీతోనొస్తుంది. ఒకవేళ ప్రాబ్లమ్ వచ్చిందంటే అసలు అంగం గట్టిగా పడదు. మళ్ళీ మైండ్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇవన్నీ మీరు పాటిస్తూ మంచి ఎరెక్షన్స్ కొరకు ఇద్దరు కలిసిమెలిసి ఉండండి. ఇంకో తప్పు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 గంటలకు శృంగారం చేయాలని అనుకున్నారనుకోండి. మీరేం చేస్తారంటే ఒక అర్ధగంట ముందు 9:30కు భోజనం ఫుల్ కడుపు నిండా తినేస్తారు. దాని తర్వాత పోయి నేను కలుస్తానంటే అది కుదరదు. ఎందుకంటే మీ ఎనర్జీ మొత్తం డైజెషన్ దిక్కే ఉంటది. అక్కడ మీ ఫుడ్ ఏంటంటే జీర్ణం దిక్కే అంటే కాన్సంట్రేషన్ ఉంటుంది. అయితే మీకు ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి అప్పుడు. ఎరెక్షన్స్ రావు. ఎందుకంటే మీ మైండ్ మొత్తం అక్కడే ఉంటుంది. స్పెషల్లీ అంటే కొంచెం పాతగయిన తర్వాత 35, 40, 45 ఇయర్స్ తర్వాత వాళ్ళకంటున్నాను. సో, ఎప్పుడైనా సరే కాన్సంట్రేట్ చేసి మీరు మంచిగా చేయండి. మీరు ఇది ఫస్ట్ నైట్ నేను గడుపుతున్నానన్నట్లు గడపండి. ఏ పని చేసినా గానీ మళ్ళీ ఎలా చేయాలంటే, నాకు ఇందులో సక్సెస్ కావాలి. నేను ఎట్లైనా ఉండాలి. అంత ఆలోచించకుండా చేయండి అని ఆలోచించి అది ప్లాన్ చేసి చేయండి అని చెప్పట్లేదు నేను. కానీ ఎప్పుడైనా సరే ఫెయిల్యూర్ ఉండకూడదు. సక్సెస్‌ఫుల్‌గా ఉండాలి. అంటే మీరు కలిసిమెలిసి మంచిగా చేయాలి. ఇవన్నీ పాటించండి. అయినా ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్ ఉంది, అంగం గట్టిపడట్లేదు అంటే మీరు, మీ వైఫ్ ఇద్దరు కలిసి నా దగ్గరొస్తే చాలా మంచిగుంటుంది. ఎందుకంటే మీ వైఫ్ సపోర్ట్ ఒకవేళ మీకు దొరికితే అసలు ట్రీట్మెంట్ లేదని చెప్పలేం మనం. ఏ ట్రీట్మెంట్ అయితే అంటే ఒక 10 రోజుల్లో వచ్చే ట్రీట్మెంట్ 2 రోజులొస్తుంది. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. యూజువల్లీ మనకు 4 మంత్స్, 5 మంత్స్, 6 మంత్స్ కోర్స్ పడుతుందిది. కంప్లీట్ క్యూర్‌కి. కొంతమందికి 3 మంత్స్, 4 మంత్స్‌లో కూడా అయిపోతుంది. ఇలా ఒకవేళ మీకు ఉంటే ఇద్దరు రండి. నేను కపుల్ థెరపీ ఎక్స్‌పర్ట్ కాబట్టి మీ ఇద్దరికి కౌన్సెలింగ్ సెషన్స్ కూడా ఇస్తాను. దాని తర్వాత మీరు
మెడిసిన్స్ వాడి మళ్ళీ హెల్తీగా ఉండొచ్చు ఏ మెడిసిన్ లేకుండా. 60 సంవత్సరాలు అయిన వాళ్ళకు కూడా మీ మందులు పనిచేస్తాయా? యునాని మందులు పనిచేస్తాయా లేదా? ఎన్నో సార్లు చెప్పడం జరిగింది. విపరీతమైన రిజల్ట్స్ అంటే మాకు 100% మీరు మైండ్‌లో ఫిక్స్ అయిపోండి. మా దగ్గర బెస్ట్ మెడిసిన్స్ ఉంటాయి. మా మెడిసిన్స్ వాడడం వల్ల మీకు సింగిల్ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఒక్క సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. 60 సంవత్సరాలైన వాళ్లకు టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఆటోమేటికల్లీ తగ్గిపోతాయి. నేను ఎప్పుడు చెప్తుంటాను 28 సంవత్సరాల్లో పీక్ పైన ఉంటాయి. దాని తర్వాత అవి గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అవుతూ 50 వరకు వచ్చే వరకు చాలా 0 వరకు వచ్చేస్తాయి. కానీ మధ్యలో మీరు మెయింటైన్ చేసుకోవాలి మంచి డైట్‌తో, మంచి నిద్రతో, మంచి వర్కౌట్‌తో. దానివలన ఏమవుతుందంటే మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరుగుతాయి. మీ పర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది. ఆ పర్ఫార్మెన్స్ ఎప్పుడైతే 28లో ఉండే అప్పుడు 50లో రావడం కష్టం. ఒకవేళ మీకు ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అలాగే తగ్గిపోతూ ఉంటాయి. 60 సంవత్సరాల వాళ్ళ గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈ మెడిసిన్స్ వాడడం అంటే యూస్‌ఫుల్ అవుతావా లేదా? ఇప్పుడు చూడండి 48, 49, 50లోనే ఒక పర్సన్ నా దగ్గర వచ్చాడు. అతను ఏమన్నాడంటే, సార్ నేను అనుకున్నాను ఇప్పుడు అయిపోయింది. ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి, 4 పిల్లలు ఉన్నారు. ఇక ఏజ్‌ని బట్టి ఇట్లా అయిపోతుంది అని ఉండే మాకు. అలా అయి కూడా మనకు 8 మంత్స్, 1 ఇయర్ అవుతుంది. కానీ ఏదో తక్కువ ఉన్నట్టు నాకు అట్లా అనిపిస్తుండే. కానీ మా ఆవిడ కూడా ఏం చెప్పిందంటే, ఇక అయిపోయింది కదా పిల్లలు పుట్ట అయిపోయింది. పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు. వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ఎందుకు ఇదంతా? ఇక మందులు గిందులు ఏం వాడకు నువ్వు వద్దు అని చెప్పారు అని అతను కూడా వదిలేసాడు. కానీ మన వీడియోస్ చూసిన తర్వాత అతనికి ఏమొచ్చిందంటే అతను కన్సల్ట్ చేశారు వాళ్ళ వైఫ్‌తో. ఇద్దరు కలిసి చూసి అరే అవును కరెక్టే ఇది వాడితే ఇంకా హెల్తీ ఉండొచ్చు మనము. అంటే అక్కడనే ఇక మెషిన్ ఆగిపోతుందనమాట. అలాగే ఉండిపోతే ఏమవుతుంది వాళ్ళకు అలాగే ఇంకా హెల్తీ ఉండరు. చూడ్డానికి కూడా వాళ్ళు అంటే అంత అట్రాక్టివ్ కనపడరు. ఎందుకంటే ఎప్పుడైతే వారానికి ఒక్కసారి అట్‌లీస్ట్ 15 రోజులకు ఒకసారైనా కలిస్తే వాళ్ళకు బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయ్యి వాళ్ళకు అంటే చూడడానికి కూడా వాళ్ళు హెల్తీగా ఉంటారు. ఇంకా బయట నుంచి బ్యాక్టీరియా ఏదైతే అటాక్ చేస్తాయో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏవైతాయో అంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది వాళ్ళది. ఇమ్యూనిటీ పెరుగుతుంది సెక్స్‌లో ఒకవేళ పార్టిసిపేట్ చేస్తే. ది బెస్ట్ ఎక్సర్సైజ్ అది. అయితే ఈ మన వీడియో చూసిన తర్వాత ఆయన వచ్చాడు. మెడిసిన్స్ తీసుకున్నారు. హి ఈజ్ నౌ అంటే శారీరక ఏదైనా ఇబ్బందులు ఉంటే అవి కూడా దూరం చేస్తూ మేము అంటే ఇది మానసిక ఒత్తిడి ఉంటే అది కూడా దూరం చేస్తూ మెడిసిన్స్ ఇస్తాము. లైంగిక సమస్యలు అన్నిటిని దూరం చేస్తాం. లైంగిక సమస్యలు ఒకవేళ 60+ వాళ్ళకు వస్తే అది కామన్. అది ఎవరికైనా వస్తుంది. 10లో ఒకళ్ళకు అంటే ఈ ప్రాబ్లము వస్తుంది 10 మంది ఉంటే. డెఫినెట్లీ అప్పుడు ట్రీట్మెంట్ అవసరం. ట్రీట్మెంట్ ఏమి ఇస్తాము? హెర్బల్ మెడిసిన్స్ ప్యూర్ నేచురల్ 100% మనం ఇచ్చే ట్యాబ్లెట్స్, క్యాప్సూల్స్, ఆయిల్, తైల ఏదైతే ఉంటాయో అన్నీ హల్వా రూపంలో షుగర్ ఫ్రీ హల్వాస్. షుగర్ పేషెంట్స్‌కు అందరికీ షుగర్ ఫ్రీ హల్వాస్ ఇస్తాం మేము. మీ ఒక్క పాయింట్ షుగర్ కూడా పెరగదు. మీరు ముందు మెడిసిన్స్ కంటే ముందు హెచ్‌బీ1సీ చేసి చూసుకోవచ్చు. తర్వాత మెడిసిన్ కోర్స్ అయిన తర్వాత మళ్ళీ లేకపోతే ఎవ్రీ మంత్ మీరు రిపీట్ చేసి చూసుకోవచ్చు ఎంత రెస్పాన్స్ వస్తుందో. ఇలాంటి మెడిసిన్స్ ఉంటాయి. సైంటిఫికల్లీ ప్రూవ్డ్ మెడిసిన్స్. ఈ మెడిసిన్స్ అన్నీ ట్రెడిషనల్ మెడిసిన్స్. ఇందులో సింగిల్ అంటే కెమికల్ కాంపోనెంట్స్ ఉండవు. ఇవన్నీ క్రూడ్ ఫామ్‌లో తయారు చేస్తాం. క్రూడ్ ఫామ్ అంటే అన్నీ తీసుకొని మొత్తం లీఫ్ మొత్తం దాని రూట్ కానివ్వండి, అలాగే సీడ్స్ కానివ్వండి అన్నిటిని మనం పౌడర్ చేసి వాడిస్తాము. అలా కాకుండా అందులో నుంచి ఉట్టి ఇంగ్రీడియంట్స్ తీసి అట్లా వాడించాము. అందుకే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంగ్లీష్ మెడిసిన్స్‌లో, యునానీ మెడిసిన్స్‌లో ఇదొకటే డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా 60 దాటారంటే మీరు అస్సలు డౌట్ పెట్టుకోకుండా ఒకవేళ మీకు ఇబ్బందులు ఉంటే నా దగ్గర రండి, కాల్ చేయండి. మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి. మీరు మళ్ళీ పర్ఫార్మ్ చేసేటట్టు, మళ్ళీ హెల్తీగా ఉండేటట్టు నేను యునానీ మెడిసిన్స్ ఇస్తాను. యునానీ మెడిసిన్స్ అంటే ఇంకోసారి చెప్పేస్తాను. హెర్బల్ మెడిసిన్స్. ఈ హెర్బల్ మెడిసిన్స్ 2 రకాలు ఉంటాయి. ఒకటి యునానీ మెడిసిన్, ఇంకొకటి మీకు ఆయుర్వేదిక్ మెడిసిన్స్. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్‌తో లైసెన్స్డ్ మెడిసిన్స్ ఉంటుంది. గవర్నమెంట్ అప్రూవ్డ్ మెడిసిన్స్ ఉంటాయి. మీరు ఏమి డౌట్ పెట్టుకోని అవసరం లేదు. 60+ వాళ్ళు ఎవరికైతే బీపీ ఉంది, షుగర్ ఉంది, ఎవరికైతే బైపాస్ సర్జరీ అయింది, ఎవరికైతే
అన్‌కంట్రోల్డ్ డయాబెటిస్ అనుకోండి. అంటే చాలా అవన్నీ హెచ్‌బీఎవన్సీ లెవెల్స్ చాలా ఎక్కువగా గూడా అయిపోతే ఆళ్ళ థైరాయిడ్ ఒకవేళ మీకుంటే, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువైపోతే టెన్షన్ తీసుకోనవసరం లేదు. అవన్నీ నడుస్తుంటాయి. అవన్నీ కంట్రోల్ అయ్యేటట్టు మీరు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నారు. మీ డాక్టర్స్ దగ్గరెళ్తున్నారు. మన మెడిసిన్స్ వాడండి. ఇవేంటంటే హెర్బల్ మెడిసిన్స్. దీని ఫార్ములా కెమికల్స్ ఉండవు ఇందులో. సో, మీరు 60+ వాళ్ళకు నేనొచ్చి కలవమంటాను. స్క్రీన్ పైన మా నంబరుంది. నేను మీ డాక్టర్ ఎస్‌ఏ రెహమాన్, ఎండీ యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.